ఢిల్లీ రాజధానిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ కాజీపేట సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కాజీపేటపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అనేకసార్లు అన్ని వర్గాల ప్రజల్లో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తరుణంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే విధి విధానాలు ప్రకటించాలని, అలాగే కాజీపేట జంక్షన్ ను డివిజన్ గా మార్చాలని, రైల్వే స్ట్రీట్ వెండర్స్ కు స్టేషన్ ముందు స్థలంలో దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయాలి, అలాగే రైల్వే స్టేడియంలో బస్టాండ్ స్థలాన్ని కేటాయించాలి, బోడగుట్ట ప్రజలకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 60% ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ సమస్యలను ఈ పార్లమెంటు సమావేశంలో ప్రకటించాలని, లేని యెడల అన్ని వర్గాల ప్రజలతో గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, 47వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ శంకు నర్సింగరావు, అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్, షిరుమల్ల దశరథం, 47వ డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజ్, ఎండి అఫ్జల్, కొండ్ర శంకర్, ఎండి హుసేన్, సుంచు అశోక్, బరిగెల వినయ్, రాబర్ట్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ ఇప్పటిది కాదు, 40-50 ఏళ్ల నుంచి కూడా ఈ డిమాండ్ మరి అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ విభజన చట్టంలో మరి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నది, ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మరి ఆ రోజు విభజన చట్టంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజ్పేట్కు సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, ములుగులో మరి ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి పార్లమెంట్లో చట్టం చేయటం జరిగింది. కానీ ఆనాడు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎప్పుడు కూడా నీరు గారుస్తూనే ఉన్నది. ఎప్పటికప్పుడు మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రితో సహా అప్పుడున్నటువంటి రైల్వే శాఖ మంత్రులందరినీ కూడా ఎప్పటికప్పుడు మరి కలుస్తూ ఈ ప్రస్తావన చేస్తూ మరి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని మరి ఖచ్చితంగా నెరవేర్చాలని ఎప్పటికప్పుడు ఒత్తిడి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి మోడీ వరంగల్కు వచ్చినటువంటి సందర్భంలో 23లో మరి జూలైలో మరి దీన్ని వ్యాగన్ రిపేరింగ్స్ అంటారని చెప్పడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా ఒత్తిడి చేసి మరి ఆనాడు మరి దీన్ని ప్రస్తావించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మరి ఇది ఖచ్చితంగా ఇది ప్రజల డిమాండ్, కోచ్ ఫ్యాక్టరీ రావాలి, ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు అన్నప్పుడు ఆ రిపేరింగ్ సెంటర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయింది. ఆ తదుపరి ఎప్పటికప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు కోరుకునేది కోచ్ ఫ్యాక్టరీ అయితే మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 80లో మరి ఇది పంజాబ్లో అల్లర్లను దృష్టిలో పెట్టుకొని పంజాబ్ అకార్డ్ సందర్భంగా రాజీవ్ గాంధీ లాంగవాల్ అకార్డ్ సందర్భంగా కపూర్తాలకు తరలించడం జరిగింది. ఈ 30-40 ఏళ్ల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా వివక్షతకు గురవుతున్నది. మరి అందుకే ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎప్పుడు ఏ మంత్రి రైల్వే శాఖ మంత్రి ఉన్నా కూడా ఒక సందర్భంలో మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ తీసుకోపోవడం జరిగింది, బీహార్లో మరి నితీష్ కుమార్ గారు ఎవరు రైల్వే శాఖ మంత్రి ఉన్నా కూడా మరి తీసుకోపోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి చాలా సందర్భాల్లో మా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తావించుతున్న సందర్భంలో కొన్ని మహారాష్ట్రకు లాతూర్కు తీసుకుపోవడం జరిగింది. ఈ తీరుగా ఎప్పటికప్పుడు దీన్ని దాటేస్తున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మొన్న మరి హోం సెక్రటరీ గారు మరి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నిటిని కూడా మరి ప్రస్తావిస్తూ మా తెలంగాణ సెక్రటరీకి ఇది మరి ప్రస్తావించడం జరిగింది. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు మరి ప్రకటన జరుగుతుంది కానీ పార్లమెంట్లో దీనికి నిధులు కేటాయించడం లేక ఒక స్పష్టమైన ప్రకటన ఇంతవరకు జరగలే. కాబట్టి ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీల పైన నమ్మకం లేదు. కాబట్టి మరి ప్రజల పక్షాన మేము ఢిల్లీకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. దీంతో పాటు కాజ్పేట్కు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కాజ్పేట్ జంక్షన్ ను డివిజన్ స్థాయిగా చేయాలని కూడా మరి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా అక్కడ స్థానికులందరూ కూడా ఉపాధి కోసము
మరి స్ట్రీట్ వెండర్స్గా ఉన్నటువంటి పరిస్థితులలో ఇటు రైల్వే అధికారులు, ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా అంత ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి గతంలో బండారు దత్తాత్రేయ గారు మరి ఆ రైల్వే స్థలంలో స్ట్రీట్ వెండర్స్కి ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ స్ట్రీట్ వెండర్స్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా బోడగుట్ట నుంచి కాజ్పేట్కు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ డిమాండ్లు నెరవేరకు కూడా పెద్ద ఎత్తున మరి చేయాలని కూడా నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా అక్కడ అనేక కొన్ని రైల్వే యూనిట్స్ వస్తున్నటువంటి సందర్భంలో రైల్వేలో ఉన్నటువంటి వేకెన్సీలు అన్ని కూడా ఇతర రాష్ట్ర వాళ్లకు చెందుతుంది. కాబట్టి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తలేవు. కాబట్టి స్థానికులకు అంటే 60% ఇప్పుడు రాబోయే కోచ్ ఫ్యాక్టరీలో కానీ మరి ఎగ్జిస్టింగ్ వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ కానీ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మరి స్థానికులకి 60% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ప్రధాన డిమాండ్తోని మరి వరంగల్ నుంచి ఢిల్లీకి రావటం జరిగింది. ఖచ్చితంగా ఈ డిమాండ్ నెరవేరకు దశల వారీగా మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా ఉద్యమాన్ని మరి ఉధృతం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.